ట్రేడర్స్, వెల్కమ్ టు అవర్ బెస్ట్ ట్రేడింగ్ ట్రిక్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఎఫ్ఐ నిఫ్టీలో డైలీ లెవెల్స్ తీసుకోవడంతో పాటు ఫస్ట్ ఏంటంటే ఒకసారి మనం అసలు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి, మనకి ఎందుకంటే ఒక 4-5 డేస్ నుంచి ఫాల్ వచ్చింది కాబట్టి అసలు ఏంది బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ సెంటిమెంట్ ఏ విధంగా ఉంది మనం ఒకసారి చిన్న అనాలిసిస్ చేసుకొని నెక్స్ట్ ఏం చేద్దామంటే లెవెల్స్ తీసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి, నేను ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ చూస్తున్నా. బ్యాంక్ నిఫ్టీ నేను ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ తీసుకుంటే చూడండి, నేను ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ తీసుకున్నా. ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ తీసుకుంటే ఈ ట్రెండ్ లైన్ ఏమైంది ఫ్రెండ్స్, ఇది ట్రెండ్ లైన్ అనేది పర్ఫెక్ట్గా బ్రేక్ అయింది. ఇక్కడ ట్రెండ్ లైన్ ఏం జరిగింది, ఇక్కడ మనకి పర్ఫెక్ట్గా ట్రెండ్ లైన్ అనేది ఒక క్యాండిల్ అనేది బ్రేక్ అయింది. మనం తీసుకున్న ఈ ట్రెండ్ అంటే ఫ్రెండ్స్ ఇంకొక చిన్న గుర్తుపెట్టుకోవాల్సి ఏంటంటే ఈ అనాలిసిస్ అనేది నేను చేసుకునే అనాలిసిస్ మాత్రమే నేను మీకు చెప్తున్నాను. ఒక్కొక్క టెక్నికల్ అనాలిసిస్ ఒక్కొక్క ట్రెండ్ అనేవారు ఒక విధంగా అనాలిసిస్ చేస్తారు. నా అనాలిసిస్ మాత్రమే నేను చెప్తున్నాను, బాగా గుర్తుంచుకోవాల్సింది. ఓకేనా, ఒక్కసారి నేను దీన్ని అడ్జస్ట్మెంట్ కూడా చేసుకుంటున్నా. చూడండి, ఈ లైన్స్ ఒకసారి నేను అడ్జస్ట్మెంట్ కూడా చేస్తున్నా ఫ్రెండ్స్. ఇందులో నేనేం చేస్తున్నా అంటే ఒక్క నిమిషం, ఈ లైన్ అనేది నేను అడ్జస్ట్మెంట్ కూడా చేస్తాను. ఇది ఫ్రెండ్స్ పర్లేదు, కొంచెం అటు ఇటు ఉన్నా ఏం పర్లేదు, నో ప్రాబ్లం. చూడండి, ఇప్పుడు ఏమైంది, మనకి పర్ఫెక్ట్గా ఈ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ అయింది. కానీ మార్కెట్ ఏమైంది ఫ్రెండ్స్, బ్రేక్ అయిన తర్వాత కింద సస్టైన్ అయితేనే కిందికి వెళ్ళాలి. కానీ మార్కెట్ ఏమైంది, కింద సస్టైన్ అయిందా, కాలేదు. ఇది బ్రేక్ అయినా కానీ మళ్ళీ ఏమైంది, ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయిందో గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందో మనకంతా తెలుసు. మళ్ళీ ఏమైంది, ఏ క్యాండిల్ ఫామ్ చేసింది, ఇక్కడ అన్డిసిషన్ క్యాండిల్ అంటాం మనం. అన్డిసిషన్ క్యాండిల్ అంటే మార్కెట్ ఇప్పుడు అప్ సైడ్కి వెళ్ళే క్యాండిలా డౌన్ సైడ్కి వెళ్ళే క్యాండిల్ అని కాదు, ఈక్వల్గా ఇక్కడ సెల్లర్స్ బయ్యర్స్ ఈక్వల్గా ఈ క్యాండిల్లో ఉన్నారు. లాకరికి ఏమైంది, సెల్లర్సే క్యాండిల్ అనేది క్లోజ్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చూడండి, మార్కెట్ ట్రెండ్ లైన్ బ్రేక్ అయినా కానీ మళ్ళీ మనకి ఎక్కడుంది, మార్కెట్ ట్రెండ్ లైన్ పైనే ఉంది, మనకి ట్రెండ్ లైన్ పైనే ఉంది. అయితే నేను ఇక్కడ నా వ్యూ ప్రకారం నేను చేస్తున్నాను, ఇక్కడ నేను ఇంకొక ట్రెండ్ లైన్ అనేది తీసుకుంటాను అనమాట. అదేం తీసుకుంటున్నాను అంటే చూడండి, ఇప్పుడు ఇక్కడ తీసుకుంటున్నాను నేను. ఇక్కడ తీసుకుంటే ఏమైంది, సరే ఇక్కడ తీసుకున్నా కొంచెం పర్లేదు, కొంచెం కిందికైనా పర్లేదు, కాబట్టి ఇలా తీసుకోండి, ఏం కాదు, నో ప్రాబ్లం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది, మార్కెట్ ఎప్పుడైనా సరే బ్యాంక్ నిఫ్టీ మీరు ఐడియా ఉంచుకోవాల్సింది ఏంటంటే దీనిపైన బ్రేక్ అయ్యి పైన సస్టైన్ చేస్తుంటేనే మనం బుల్లిష్ సైడ్ అనేది చూడాల్సి ఉంటుంది. లేదు అంటే మళ్ళీ దీని కింది కనుక బ్రేక్ అయ్యి మార్కెట్ ఇక్కడ ఎక్కడ ఓపెన్ మధ్యలో ఓపెన్ అయినా సేమ్ పైకి వెళ్ళినా పైనే సస్టైన్ కావాలి. ఒకవేళ దీని కింద అంటే చూసారా, ఇక్కడ ఈ క్యాండిల్ కింద బ్రేక్ అయ్యి కింద కొద్ది రోజులు సస్టైన్ అవుతుంటేనే, కొంచెం మార్కెట్ సస్టైన్ అవుతుంటేనే మనం సెల్ సైడ్ అనేది చూడాల్సి ఉంటుంది. ఎక్కడి వరకు మళ్ళీ మనకు ఉంటుందంటే ఇక్కడ సెల్ సైడ్ చూసుకుంటే మళ్ళీ మనకు నెక్స్ట్ ఎండ్ లైన్ మనకు ఎక్కడ టార్గెట్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ వరకు ఉంటుంది అనమాట. ఇక్కడ వరకు మన టార్గెట్ అనేది ఉండాల్సి వస్తుంది. ఇక్కడ ఇది మనకి మళ్ళీ సపోర్ట్, ఇది బ్రేక్ అయ్యి మళ్ళీ సస్టైన్ అయితేనే మళ్ళీ కిందికి ఇంకా చూస్తాం. కిందికి ఎక్కడ చూసినా అప్పటికప్పుడు మనం అనాలిసిస్ అనేది చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి, అప్పటికప్పుడు అనాలిసిస్ చేసుకుందాం. ఇది వచ్చేసి మనకి బ్యాంక్ నిఫ్టీ. క్లియర్ ఫ్రెండ్స్, ఏం లేదు. ఇప్పుడు మనకు ఉన్న సిచ్యువేషన్ ప్రకారం ఏంటంటే ఒక ట్రెండ్ లైన్ అనేది ఈ ట్రెండ్ లైన్ అనేది మార్కెట్ అనేది బ్రేక్ అయింది. కానీ మళ్ళీ ఏమైంది, మార్కెట్ ట్రెండ్ లైన్ పైకే అప్ సైడ్కే వెళ్ళింది. ఒకవేళ కనుక ఈ క్యాండిల్ పైనే కనుక మార్కెట్ పైకి వెళ్తే మార్కెట్ మళ్ళీ మనకు కొంచెము బుల్లిష్ సైడే ఉంటుంది. చూడండి, ఇది మనకి మార్కెట్ అనేది ఉంది ఇక్కడ. చూడండి, ఇది ఇక్కడ మనకు మార్కెట్ అనేది ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ టైం చేద్దాం, నిఫ్టీ చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ చూడండి, ఒకసారి నిఫ్టీ చూస్తే నిఫ్టీ కూడా నేను ఒకసారి ట్రెండ్ లైన్ తీసుకుంటున్నా. చూడండి, నేను ఇక్కడ తీసుకుంటా ట్రెండ్ లైన్. నా వ్యూ ప్రకారం ఏంటంటే నేను దీనికి ట్రెండ్ లైనే తీసుకుంటున్నా ఫ్రెండ్స్. పెద్దగా ఏం తీసుకుంటాను, ఒకవేళ దీనికి తీసుకున్నా పర్లేదు మీరు. ఓకేనా, ఇలా తీసుకుంటా, లేదా మీరు ఇలా తీసుకున్నా పర్లేదు. ఎలా తీసుకున్నా మనకి ట్రెండ్ లైన్ అనేది ఇప్పుడు ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ అవుతుంది. చూడండి, ఇప్పుడు ట్రెండ్ లైన్ అనేది డౌన్ సైడ్ అనేది బ్రేక్ అవుతుంది. చూడండి, కానీ ఎక్కడ చూసారా, మార్కెట్ అనేది ట్రెండ్ లైన్ కిందనే క్లోజ్ అయిందంటే మనం కొంచెం వెయిట్ చేయాలి. మనం ఇక్కడ కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఖచ్చితంగా మనం ఇక్కడ కొంచెం వెయిట్ చేయాలి. మీరు ఎప్పుడు మార్కెట్లో ఎప్పుడైనా సరే బేరిష్ సైడ్ చూడాలంటే మనకి ఇది బ్రేక్ అయింది, దీని కింద సస్టైన్ అయితేనే మనం బేరిష్ సైడ్ చూస్తాము. ఎక్కడ దాకా చూస్తామంటే బేరిష్ కూడా మనకి ఎక్కడ దాకా ఉంటుందంటే చూడండి, ఒకసారి నేను ఇంకో ట్రెండ్ లైన్ కూడా ఇస్తాను, కంగారు ఏం లేదు మీకు. చూడండి, ఎక్కడ దాకా చూస్తాం మనం బేరిష్. నా వ్యూ ప్రకారం అయితే నేను ఇక్కడ దాకా మళ్ళీ బేరిష్ అనేది చూస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఒకసారి అడ్జస్ట్మెంట్ చేస్తాను, పర్లేదు. చూడండి, ఇది నాకు బేరిష్ ఎంత, ఇది ఇక్కడ ప్రైజు 13,300 వరకు. మళ్ళీ ఇక్కడ కొంచెం మళ్ళీ సస్టైన్ అయిందనుకో మళ్ళీ మార్కెట్ అప్ సైడ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది అనమాట. ఒకసారి ఇది క్లోజ్ చేస్తున్నాను చూడండి. లేదు అనుకుంటే మార్కెట్ ఏమైంది ఫ్రెండ్స్, ఇక్కడ
మీరు ఇది కనుక ఇక్కడ ఉంది కింద సస్టైన్ అయితే మళ్ళీ మనం ఇక్కడ దాకా చూస్తాము, అంటే ఇక్కడ దాకా చూస్తాం అనుకున్నాం మనం. ఇది మళ్ళీ మనకి సపోర్ట్. లేదు అనుకుంటే మార్కెట్ మార్నింగ్ మేము ఓపెన్ అయిన తర్వాత గ్యాప్ అప్పే ఓపెన్ అయ్యి పైకి వెళ్తుంది అనుకుంటే ఖచ్చితంగా ఈ లెవెల్స్ అనేది పైన బ్రేక్ సస్టైన్ కావాలి. ఈ లెవెల్స్ పైన సస్టైన్ అయితేనే అప్ సైడ్కి వెళ్తాయి ఫ్రెండ్స్. చూడండి, ఈ లెవెల్స్ పైన సస్టైన్ అయితేనే, ఈ లెవెల్స్ పైన మార్కెట్ సస్టైన్ అయితేనే మనం కొంచెం మళ్ళీ బుల్లిష్ సైడ్ చూడాల్సి ఉంటుంది. చూడండి, కొంచెం మీరు బడ్జెట్ అని అదని ఇదని ఉంది కదా, కొంచెం ఇప్పుడు మనం ఇచ్చే లెవెల్స్ కూడా బడ్జెట్ మీద ఆధారపడి ఉంటుందా దేని మీద ఆధారపడి ఉంటుందా కాకుండా చాలా జాగ్రత్తగా మనం వచ్చిన సిచ్యుయేషన్ ప్రకారమే ట్రేడింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ మనం ఏం చేద్దాం, నిఫ్టీ ఫ్రెండ్స్. ఎఫ్ఐఎన్ నిఫ్టీ చూద్దాం ఫస్ట్ మనం. ఎఫ్ఐఎన్ నిఫ్టీలో రెసిస్టెన్స్ వచ్చేసి 14,961 రూపీస్, సపోర్ట్ వచ్చేసి 14,623 రూపీస్ ఫ్రెండ్స్. ఓకేనా. ఎఫ్ఐఎన్ నిఫ్టీలో రెసిస్టెన్స్ వచ్చేసి 14,961, సపోర్ట్ వచ్చేసి 14,623 రూపీస్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఏ విధంగా ట్రేడ్ చేస్తామో నేను క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్. ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే, మనం ప్రైస్ యాక్షన్ టెక్నికల్ అనాలిసిస్ కోర్స్ అనేది స్టార్ట్ చేసాం కదా, అయితే 4th బ్యాచ్ రిజిస్ట్రేషన్స్ తీసుకుంటున్నాము. ఇక కొద్ది రోజుల్లో మేము 4th బ్యాచెస్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తాము. ఇంకా ఎవరైనా జాయిన్ అయ్యి మన ప్రైస్ యాక్షన్ టెక్నికల్ అనాలిసిస్ కోర్స్ అంటే మనం ఏ విధంగా ఇంట్రాడేకి లెవెల్స్ తీసుకోవాలి, ఏ విధంగా మన సపోర్ట్ రెసిస్టెన్స్ డ్రా చేసుకుంటాము, క్యాండిల్ స్టిక్ ఎంట్రీ, కొన్ని ఆప్షన్స్, ఇలా మనం డైలీ 2 అవర్స్ అంటే 10 డేస్ డైలీ 2 అవర్స్ ఈవినింగ్ ఉంటుంది. మీరు జాయిన్ అయ్యి నేర్చుకోవాలనుకుంటే ఇక్కడ మనం ఇస్తున్న వాట్సాప్ నెంబర్, వీడియోలో ఇస్తున్న వాట్సాప్ నెంబర్కి మీరు హాయ్ అని పంపిస్తే మీకు ఆటోమేటిక్గా కోర్సు డీటెయిల్స్ అనేది రిప్లై వస్తున్నాయి. లేదు అనుకుంటే మీరు పర్సనల్గా మాకు కాల్ చేసి కూడా కోర్సు సంబంధించిన డీటెయిల్స్ కనుక్కొని మీరు జాయిన్ అనేది కావచ్చు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ సబ్జెక్ట్లోకి వెళ్దాం. సబ్జెక్ట్లోకి వెళ్తే చూడండి, మనం డైలీ చెప్పుకునేదే కదా, కరెంట్ మార్కెట్ ప్రైస్ ఇక్కడ ఉంది. ఒకవేళ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఇక్కడికి వచ్చింది అంటే ప్రైస్ ఇక్కడికి వచ్చి మనం ఇచ్చిన సపోర్ట్ పైనే గనక సస్టైన్ అయ్యి ఏదైనా ఒక బుల్లిష్ ప్యాటర్న్ వస్తే, ఎందుకంటే మనం 3 మినిట్స్ క్యాండిల్ను ట్రేడ్ చేస్తాం కాబట్టి 3 మినిట్స్ క్యాండిల్ స్టిక్స్ మనం ట్రేడ్ చేస్తాము, చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి. వచ్చి ఇక్కడ ఏదైనా ఒక బుల్లిష్ ప్యాటర్న్ వచ్చి పైనే గనక సస్టైన్ అయ్యి కన్ఫర్మేషన్ క్యాండిల్ వస్తే ఇక్కడ స్టాప్ లాస్ ఇస్తాం ఫ్యూచర్లో, ఇక్కడ నుంచి మనం బై చేస్తాం. లేదు అనుకుంటే ఇక్కడ మీరు ఆప్షన్స్లో చేయాలనుకుంటే ఏం చేస్తారు, సిఈ కూడా మీరు ఇక్కడ ఏదైనా ఒక స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి మీరు రిస్క్ రివార్డ్ ప్రకారం ఆప్షన్స్లో కూడా బై చేసుకోవచ్చు. ఇంట్రాడేలో మీరు ఆప్షన్స్లో ఎంటర్ అయినప్పుడు మీ పొజిషన్ని ఇంట్రాడేలో మాత్రమే క్లోజ్ చేయాలి, పొజిషనల్గా చేంజ్ చేయొద్దు ఈ లెవెల్స్ ప్రకారం. ఓకేనా. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఒకవేళ ఈ రెసిస్టెన్స్ కిందనే కనుక సస్టైన్ అయితే మార్కెట్ ఏదైనా బేరిష్ క్యాండిల్ వస్తే, పర్ఫెక్ట్ బేరిష్ క్యాండిల్ వస్తే కన్ఫర్మేషన్ క్యాండిల్ కూడా చూసుకొని ఇక్కడ నుంచి మనం సెల్ చేస్తాం, హార్జెంటల్ పైన స్టాప్ లాస్ ఇస్తాం ఫ్యూచర్లో. లేదు అనుకుంటే మీరు ఇందులో ఆప్షన్స్లో సెల్ చేయాలనుకున్న ఆప్షన్స్ మీకు డౌన్ అవుతున్నప్పుడు ఆప్షన్లు చేయాలనుకుంటే ఏం చేయాలి, మనం ఏదైనా ఒక పిఈ బై చేసుకోవచ్చు, ఏదైనా ఒక పిఈ కూడా మనం బై చేసుకోవచ్చు. ఓకేనా. ఇది ఈ సినారియో. నెక్స్ట్ ఏంటి ఫ్రెండ్స్, రెసిస్టెన్స్ బ్రేక్ అయితే, రెసిస్టెన్స్ బ్రేక్ అయినమ్మంటే మీరు ఇక్కడ ట్రేడ్ చేయొద్దు, ఈ క్యాండిల్లో ట్రేడ్ చేయొద్దు, ఖచ్చితంగా పుల్ బ్యాక్ చేసుకోవాలి. రీటెస్ట్ చేసిన తర్వాత ఏదైనా ఒక బుల్లిష్ ప్యాటర్న్, ఇక్కడ ఏ బుల్లిష్ ప్యాటర్న్స్ చెప్పుకున్నామో ఇక్కడ కూడా అవే బుల్లిష్ ప్యాటర్న్స్ వస్తాయి. తర్వాత కన్ఫర్మేషన్ క్యాండిల్ చూసుకొని ఇక్కడి నుంచి మనం బై చేస్తాం, హార్జెంటల్ లైన్ కింద మనం స్టాప్ లాస్ అనేది ఫిక్స్ చేస్తాం. ఓకేనా, సింపుల్ అనమాట. నెక్స్ట్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇదేంది, సపోర్ట్ బ్రేక్ అనమాట ట్రేడ్ చేస్తామా, ఇక్కడ ఏమంటే ట్రేడ్ చేయం, ఖచ్చితంగా రీటెస్ట్ అంటే పుల్ బ్యాక్ చేసుకోవాలి. పుల్ బ్యాక్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక బేరిష్ ప్యాటర్న్ వస్తేనే కన్ఫర్మేషన్ క్యాండిల్ కూడా చూసుకొని ఇక్కడి నుంచి మనం సెల్ చేస్తాం. ఇక్కడ వచ్చిన బేరిష్ ప్యాటర్న్స్ మనకి మళ్ళీ ఇక్కడ వస్తాయి, సింపుల్ అనమాట. ఒక్కసారి ఏదైనా క్యాండిల్స్టిక్ నేర్చుకుంటే మనకు వచ్చే క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ కొన్నే ఉంటాయి. అన్ని క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ మనకు చార్ట్లో అన్ని క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ రావు. వచ్చే క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ పర్ఫెక్ట్గా మీరు ఐడెంటిఫై చేయగలిగితే సింపుల్ ట్రేడింగ్ అవుతుంది అనమాట. మనకు ట్రేడింగ్ అనేది సింపుల్ అవుతుంది ఫ్రెండ్స్. ఉండొచ్చు ఒక్కొక్కరు ఒక విధంగా ట్రేడింగ్ చేస్తారు, ఎవరి సినారియో వాళ్ళది, మన సినారియో మనది. సింపుల్గా మనం ఈ లైన్స్ అనేది డ్రా చేసుకునే నేర్చుకుంటే చాలు. సింపుల్గా మీరు స్టాక్స్ అయి ఉండొచ్చు, ఫ్యూచర్స్ అయి ఉండొచ్చు, ఎనీ స్టాక్ ఎనీ ఫ్యూచర్ ఏదైనా సరే మీరు సింపుల్గా ట్రేడింగ్ అనేది చేసుకుంటారు అనమాట. నెక్స్ట్ నిఫ్టీ చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ చూడండి, నిఫ్టీలో రెసిస్టెన్స్ వచ్చేసి 13,937, సపోర్ట్ వచ్చేసి 13,664 ఫ్రెండ్స్. నిఫ్టీలో రెసిస్టెన్స్ వచ్చేసి 13,937, సపోర్ట్ వచ్చేసి 13,664 రూపీస్ ఫ్రెండ్స్. చూడండి, మనకు బడ్జెట్ న్యూస్ అయి ఉండొచ్చు, ఏ న్యూస్ అయి ఉండొచ్చు, ఏదైనా సరే మన లైన్ దగ్గరకు వచ్చి మన సినారియో ప్రకారం వస్తేనే మనం చేస్తాము. లేదు అంటే
ట్రేడింగ్ అనేది చేయము, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ 2-3 డేస్ ట్రేడింగ్ అనేది చాలా జాగ్రత్తగా చేయాలి. అయినా సరే మనం ఇంత ధైర్యంగా లెవెల్స్ ఇస్తున్నామంటే మన ప్రైస్ యాక్షన్ అండ్ స్ట్రెంత్ అనేది అలా ఉంటుంది. చూడండి, బడ్జెట్ సందర్భంలో కూడా, న్యూస్ ఉన్నప్పుడు కూడా మనం లెవెల్స్ ఇచ్చాము, ప్రతిరోజు లెవెల్స్ ఇచ్చాము. మీరు చెక్ చేసుకోండి మన వీడియోస్. అయినా సరే లెవెల్స్ ఇస్తున్నామంటే కారణం ఏంటంటే మన సక్సెస్ రేట్ అనేది 85%, 90% కూడా ఉంటుంది. ప్రైస్ యాక్షన్ టెక్నికల్ అనాలిసిస్ అనేది అంత పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఓకేనా? సేమ్ అంతే ఫ్రెండ్స్, మనం ఎఫ్ఐఆర్ నిఫ్టీలో ఏ విధంగా అయితే చెప్పుకున్నామో ఇక్కడ కూడా సేమ్ సినారియో పనిచేస్తుంది. ఏమైంది మనకి ఇక్కడ సపోర్ట్ పైనే సస్టైన్ అయితే మనం ఏం చేస్తాం, బై సైడ్ చూస్తాం. రెసిస్టెన్స్ కింద కనుక సస్టైన్ ఏం చేస్తాం, మనం సెల్ సైడ్ చూస్తాం. ఒకవేళ బ్రేక్ అయితే ఖచ్చితంగా పుల్ బ్యాక్ చేసుకున్న తర్వాత బై చేయాలి. ఇక్కడ కూడా అంతే, కిందికి బ్రేక్ అయింది అనుకో ఖచ్చితంగా పుల్ బ్యాక్ చేసిన తర్వాత మనం సెల్ చేయాల్సి ఉంటుంది. ఇంతే. పైకి వెళ్తుంటే మనం ఏం చేస్తాం, సిఈ బై చేస్తాం. డౌన్ అవుతుంటే ఏం చేస్తాం, మనం పిఈ బై చేస్తాం. సింపుల్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ చూడండి, బ్యాంక్ నిఫ్టీలో రెసిస్టెన్స్ వచ్చేసి 31,246 రూపీస్ టు 31,300 ఛానల్ ఫ్రెండ్స్. ఇక్కడ ఒక ఛానల్ అనేది వచ్చింది. ఈ ఛానల్ చాలా జాగ్రత్తగా చేసుకోండి. ఈ ఛానల్స్ ఏంటి ఇదేంటి అనేది మొత్తం ఇక్కడ డిస్కస్ చేయలేము, చెప్పలేము కూడా. ఎందుకంటే ప్రైస్ యాక్షన్ టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం చేసుకోవాలి. ఈ లైన్స్ తీసుకోవాలంటే కొంచెం నేర్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి జైన్ అయి నేర్చుకుంటాను మాత్రం ప్రయత్నం చేయండి అంతే. ఓకేనా ఫ్రెండ్స్? ఏం తెలుసు కదా. రెసిస్టెన్స్ మళ్ళీ ఒకసారి చెప్తున్నా, బ్యాంక్ నిఫ్టీలో రెసిస్టెన్స్ వచ్చేసి 31,246 టు 31,300 ఫ్రెండ్స్. సపోర్ట్ ఏంటి, 30,287 టు 30,414 రూపీస్ ఫ్రెండ్స్. ఓకేనా? సపోర్ట్ వచ్చేసి 30,287 టు 30,414 రూపీస్ ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి, ఛానల్లో జాగ్రత్తగా ట్రేడ్ అనేది చేయాల్సి ఉంటుంది. మీరు ఛానల్లో జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. సేమ్ ఇది కూడా అంతే. ఇక్కడ కరెంట్ మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయింది. సపోజ్ కిందికి కనుక వచ్చి పైనే సస్టైన్ అయితే, అంటే ఇక్కడ సస్టైన్ ఇక్కడ సస్టైన్ అయినా కానీ ఇక్కడ పర్ఫెక్ట్ ప్యాటర్న్ వచ్చినా, ఇక్కడ పర్ఫెక్ట్ ప్యాటర్న్ వచ్చినా మీరు బై అనేది తీసుకోవచ్చు. ఇక్కడ తీసుకున్న ఈ లైన్ కింద చాలా జాగ్రత్తగా స్టాప్ లాస్ ఇవ్వండి. ఇక్కడ తీసుకున్న ఈ లైన్ కింద చాలా జాగ్రత్తగా స్టాప్ లాస్ని ఇవ్వండి ఫ్యూచర్లో. లేదు అనుకుంటే సిఈ బై చేసుకోవచ్చు పైకి వెళ్తుంది అనుకుంటే. నెక్స్ట్ ఏంటి ఫ్రెండ్స్, ఇక్కడ రెసిస్టెన్స్ కిందకి సస్టైన్ అయితే మనం ఏం చేస్తాము, కిందికి సెల్ చేస్తాం. హారిజాంటల్ పైన స్టాప్ లాస్ ఇస్తాం. లేదు అనుకుంటే పిఈ బై చేసుకుంటాం. మీరు ఈ లెవెల్స్ చూసి సెల్ చేసుకున్నా పర్లేదు. ఓకేనా? అది మీ ఇష్టం, మీ రిస్క్ రివార్డ్ ప్రకారం ఉంటుంది. కాబట్టి మీరు ట్రేడింగ్ అనేది చేయడం అనేది మీ ఇష్టం. లెవెల్స్ వచ్చినప్పుడు చేసుకోవడం పర్ఫెక్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటి ఫ్రెండ్స్, ఇక్కడ రెసిస్టెన్స్ బ్రేక్ అయితే ఖచ్చితంగా పుల్ బ్యాక్ చేసుకోవాలి, పైకి వెళ్ళాలి. పుల్ బ్యాక్ చేయకుండా మీరు ఈ క్యాండిల్లో ఎంట్రీ కావద్దు. ఒకవేళ ఎంట్రీ కావాలి అనుకుంటే ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ వచ్చేసి ఇంకో గ్రీన్ క్యాండిల్ కూడా ఇక్కడ క్లోజ్ అయినప్పుడు పర్ఫెక్ట్గా మనకి ఎంట్రీ అవుతాము. కాకపోతే ఏంటంటే మార్కెట్ బుల్లిష్లో ఉందా బేరిష్లో ఉందా చూసుకొని, నిఫ్టీ ఏ విధంగా ఉంది, బ్యాంక్ నిఫ్టీ ఎటు డైరెక్షన్ ఉంది, నిఫ్టీ మైనస్ ఉండొచ్చు, బ్యాంక్ నిఫ్టీ ప్లస్ ఉండొచ్చు, నిఫ్టీ మైనస్ ఉండొచ్చు. చూసుకోండి, సెంటిమెంట్ ఈక్వల్గా ఉంది, రెండు బుల్లిష్ వెళ్తున్నాయి లేకపోతే రెండు బేరిష్ వెళ్తున్నాయి అన్నప్పుడు మీరు డైరెక్ట్ క్యాండిల్స్ కూడా తీసుకోవచ్చు. మ్యాక్సిమం అయితే పుల్ బ్యాక్ చేసిన తర్వాతనే ఎంట్రీ కండి. ఓకేనా? సేమ్ ఇది కూడా అంతే. సపోర్ట్ బ్రేక్ అయినమాట ట్రేడ్ తీసుకుంటామా, తీసుకోము. ఖచ్చితంగా పుల్ బ్యాక్ చేసుకొని ఏదైనా బేరిష్ ప్యాటర్న్ వస్తేనే, అంటే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ వస్తేనే సెల్ చేస్తాం. బ్రేక్ అయినప్పుడు పుల్ బ్యాక్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? ఇవి ఫ్రెండ్స్ మన లెవెల్స్. ఈ లెవెల్స్ దగ్గర చాలా జాగ్రత్తగా ట్రేడ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్, అంటే ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ఒకసారి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎప్పుడు ఏ వీడియోలో కూడా మిమ్మల్ని అడగలేదు లైక్ చేయమని. ఈ వీడియోలో ఎందుకు అడుగుతున్నానంటే ఎప్పుడప్పుడు మనకి లైక్స్ కావాల్సి వస్తుంది, మాకు బూస్ట్ ఉండడానికి. ఒకసారి లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయండి అంతే. మీకు నష్టమేం లేదు సబ్స్క్రైబ్ చేయడం వల్ల. మాకు ఎలాంటి డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. మేము ఎందుకంటే ఇంకా కొంచెం నాలెడ్జ్ని మనకు సబ్స్క్రైబ్ ఎక్కువ ఉంటే చెప్పడానికి మాకు కొంచెం మంచిగా ఉంటుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.